Hi everyone, welcome back to Spoken English in Telugu, Day 5. First homework. రవి ఇంటికి వస్తున్నాడు. రవి ఇంటికి వస్తున్నాడు అని చెప్తున్నాము. వస్తున్నాడు అంటే పని జరుగుతుంది కాబట్టి present continuous. Helping verbs am is are verb 4. Take each word meaning. రవి ఇంటికి to home. వస్తున్నాడు verb 4 coming. Helping verb రవి కాబట్టి సింగులర్ ఈజ్ తీసుకోండి. కరెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. రవి ఈజ్ కమింగ్ టు హోమ్. రవి ఇంటికి వస్తలేడు, రావట్లేడు, రావడం లేదు. సో రవి ఇంటికి వస్తలేడు అని చెప్తున్నాము. సో వస్తలేడు అంటే నెగిటివ్. రవి ఇంటికి వస్తలేడు ఆపోజిట్. రవి ఇంటికి వస్తున్నాడు. రవి ఇంటికి వస్తున్నాడు మీన్స్ రవి ఈజ్ కమింగ్ టు హోమ్. రవి ఇంటికి వస్తలేడు, రవి ఈజ్ నాట్ కమింగ్ టు హోమ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. రవి ఇంటికి వస్తున్నాడు, రవి ఈజ్ కమింగ్ టు హోమ్. రవి ఇంటికి వస్తలేడు, రవి ఈజ్ నాట్ కమింగ్ టు హోమ్. ఎక్స్ట్రా ఓన్లీ నాట్. మేము స్కూల్కి వెళుతున్నాము. మేము స్కూల్కి వెళుతున్నామని చెప్తున్నాము. వెళుతున్నామంటే పని జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్. అమెజర్ బిఫోర్. సో టేక్ ఈచ్ వర్డ్ మీనింగ్. మేము వి, స్కూల్కి టు స్కూల్, వెళ్తున్నాము గోయింగ్. హెల్పింగ్ వర్బ్ మేము కాబట్టి వీకి ఆర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. కరెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. వి ఆర్ గోయింగ్ టు స్కూల్. మేము స్కూల్కి వెళ్తున్నాము, వీఆర్ గోయింగ్ టు స్కూల్. మేము స్కూల్కి వెళ్తలేము, వెళ్ళట్లేము, వెళ్ళడం లేదు. మేము స్కూల్కి వెళ్తలేమని చెప్తున్నాము. సో వెళ్తలేమంటే నెగిటివ్. సో మేము స్కూల్కి వెళ్తలేము ఆపోజిట్ ఇన్ తెలుగు. మేము స్కూల్కి వెళ్తున్నాము. మేము స్కూల్కి వెళ్తున్నాము మీన్స్ వీఆర్ గోయింగ్ టు స్కూల్. మేము స్కూల్కి వెళ్తలేము మీన్స్ వీ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. మీరు అన్నం తింటున్నారు. మీరు అన్నం తింటున్నారని చెప్తున్నాము. ఆన్సర్ తింటున్నారు అంటే పని జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్. యామ్ ఈజ్ ఆర్ బిఫోర్. టేక్ ఈచ్ వర్డ్ మీనింగ్. మీరు యూ, అన్నం రైస్, తింటున్నారు ఈటింగ్. హెల్పింగ్ వర్బ్ యూ కాబట్టి ఆర్. యూ ఆర్ ఈటింగ్ రైస్. యూ సబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఈటింగ్ వర్బ్ ఫర్ రైస్ ఆబ్జెక్ట్. మీరు అన్నం తింటలేరు, తినట్లేరు, తినడం లేదు. సో మీరు అన్నం తింటలేరు అని చెప్తున్నాము. తింటలేరు అంటే నెగిటివ్. సో పాజిటివ్ మీరు అన్నం తింటున్నారు. మీరు అన్నం తింటున్నారు, యు ఆర్ ఈటింగ్ రైస్. మీరు అన్నం తింటలేరు, యు ఆర్ నాట్ ఈటింగ్ రైస్. యు సబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ నాట్ వర్బ్ ఫోర్ రైస్ ఆబ్జెక్ట్. ఇది నీరు తాగుతున్నది. ఇది నీరు తాగుతున్నదని చెప్తున్నాము. తాగుతున్నది అంటే పని జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్. యామ్ ఈజ్ ఆర్ బిఫోర్. టేక్ ఈచ్ వర్డ్ మీనింగ్. ఇది, ఇట్, నీరు వాటర్. తాగుతున్నది అంటే వర్బ్ ఫోర్ డ్రింకింగ్. హెల్పింగ్ వర్బ్ ఇట్ కాబట్టి ఏం చేస్తాం సింగులర్కి ఈజ్ తీసుకుంటాం. ఇట్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. స్ట్రక్చర్ ఇట్ సబ్జెక్ట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ డ్రింకింగ్ వర్బ్ ఫోర్ వాటర్ ఆబ్జెక్ట్. ఇది నీరు తాగుతలేదు, తాగట్లేదు, తాగడం లేదు అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్. తాగుతలేదు అంటే నెగిటివ్. సో ఇది నీరు తాగుతలేదు నెగిటివ్. దాన్ని పాజిటివ్ చేయండి. ఇది నీరు తాగుతున్నది. ఇది నీరు తాగుతున్నది మీన్స్ ఇట్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. ఇది నీరు తాగుతలేదు, ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. ఇట్ సబ్జెక్ట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ నాట్ డ్రింకింగ్ వర్బ్ ఫోర్ వాటర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. మనం ఇప్పటివరకు ఆన్సర్స్ నేర్చుకున్నాం ప్రజెంట్ కంటిన్యూస్లో. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఆమె స్కూల్కి వెళుతుందా అని అడుగుతున్నాం. ఆమె స్కూల్కి వెళ్తుందా అని అడుగుతున్నాం. సో అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. గుర్తుంచుకోండి, తెలుగులో దీర్ఘంతో మనం అడిగితే దాన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఆన్సర్ చేయండి. ఆమె స్కూల్కి వెళుతుంది చేయండి, దా తీసేసి దీ పెట్టండి. ఆమె స్కూల్కి వెళుతుంది అంటే ఆమె షీ, స్కూల్కి టు స్కూల్,
వెళుతుంది గోయింగ్, హెల్పింగ్ వర్బ్ షీ కాబట్టి ఈజ్. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్తుందా అంటే షీ ఈజ్లో ఉన్న ఈజ్ ఫస్ట్ తీసుకోండి. ఈజ్ షీ గోయింగ్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళుతుందా. ఈజ్ షీ గోయింగ్ టు స్కూల్. ఈజ్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, గోయింగ్ వర్బ్ ఫర్, టు స్కూల్ ఆబ్జెక్ట్. ఆమె స్కూల్కి వెళ్తలేదా, వెళ్ళట్లేదా, వెళ్ళడం లేదా అని అడుగుతున్నాం. దీర్ఘం కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. ఆమె స్కూల్కి వెళ్తలేదు, దా తీసి దూ పెట్టండి ఇక్కడ. ఆమె స్కూల్కి వెళ్తలేదు, వెళ్తలేదంటే షీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్తలేదా అంటే ఈజ్ నాట్ షీ గోయింగ్ టు స్కూల్. హెల్పింగ్ వర్బ్ నాట్, సబ్జెక్ట్ వి ఫోర్, ఆబ్జెక్ట్. అతడు నీరు తాగుతున్నాడా అని అడుగుతున్నాం. దీర్ఘం కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. డూ ఆన్సర్. అతడు నీరు తాగుతున్నాడు అంటే పని జరుగుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి. ఈజ్ డ్రింకింగ్ వాటర్. అతడు నీరు తాగుతున్నాడా అంటే ఈజ్ హెల్ప్ ఫస్ట్ తీసుకోండి. ఈజ్ హీ డ్రింకింగ్ వాటర్. అతడు నీరు తాగుతలేడా అని అడుగుతున్నాం. అతడు నీరు తాగుతలేడా అంటే దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. అతడు నీరు తాగుతలేడు అంటే హీ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. హీ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్ ఉన్న ఈజ్ నాట్ ఫస్ట్ తీసుకుంటే ఈజ్ నాట్ హీ డ్రింకింగ్ వాటర్. అతడు నీరు తాగుతలేడా మీన్స్ ఈజ్ నాట్ హీ డ్రింకింగ్ వాటర్. నువ్వు ఇంటికి వస్తున్నావా, నువ్వు ఇంటికి వస్తున్నావా అని అడుగుతున్నాము. దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. దాన్ని ఆన్సర్ చేయండి. నువ్వు ఇంటికి వస్తున్నావు, వా తీసి ఊ పెట్టండి. నువ్వు ఇంటికి వస్తున్నావు అంటే యు ఆర్ కమింగ్ టు హోమ్. సో ఇక్కడ ఏం చేయాలి మనము, యు ఆర్ కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తున్నావు, యు ఆర్ కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తున్నావా అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్, ఆర్ యు కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తున్నావా, ఆర్ యు కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తలేవా, రావట్లేవా, రావడం లేదా అని అడుగుతున్నాము. దీర్ఘం ఉంది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కాబట్టి దాన్ని ఆన్సర్ చేయండి. నువ్వు ఇంటికి వస్తలేవు, నువ్వు ఇంటికి వస్తలేవు. ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే నెగిటివ్లో పాజిటివ్ తీసుకోండి. నువ్వు ఇంటికి వస్తలేవు ఆపోజిట్ ఏంటంటే నువ్వు ఇంటికి వస్తున్నావు. నువ్వు ఇంటికి వస్తున్నావు అంటే యు ఆర్ కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తలేవు అంటే యు ఆర్ నాట్ కమింగ్ టు హోమ్. సో దాంట్లో హెల్పింగ్ వర్బ్ నాట్ ఫస్ట్ తీసుకుంటే ఆర్ నాట్ యు కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తున్నావా, ఆర్ యు కమింగ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తలేవా, ఆర్ నాట్ యు కమింగ్ టు హోమ్. వారు అన్నం తింటున్నారా అని అడుగుతున్నాం. సో దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. వారు అన్నం తింటున్నారు అంటే పని జరుగుతుంది, దే ఆర్ ఈటింగ్ రైస్. వారు అన్నం తింటున్నారా అంటే ఆర్ దే ఈటింగ్ రైస్. వారు అన్నం తింటున్నారు, దే ఆర్ ఈటింగ్ రైస్. దే అనే సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది కాబట్టి ఆన్సర్. వారు అన్నం తింటున్నారా అని అడుగుతున్నాం, దీర్ఘం ఉంది కాబట్టి ఏం చేయాలి, ఆన్సర్లోనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకుంటే ఆర్ దే ఈటింగ్ రైస్. వారు అన్నం తింటలేరా, తినట్లేరా, తినడం లేదా అని అడుగుతున్నాం. సో వారు అన్నం తింటలేరా అనేది దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఆ రా తీసి రూ పెట్టండి. వారు అన్నం తింటలేరు అంటే దే ఆర్ నాట్ ఈటింగ్ రైస్. వారు అన్నం తింటలేరా అంటే ఆర్ నాట్ దే ఈటింగ్ రైస్. నెక్స్ట్ హోంవర్క్. నేను అన్నం తింటున్నానా అని నాకు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అన్నం తింటున్నానా అని అడుగుతున్నాను. ఓకే. లేదు, నువ్వు అన్నం తింటలేవు, తినట్లేవు, తినడం లేదు. రవి ఊరికి వస్తున్నాడా, అవును రవి ఊరికి వస్తున్నాడు. పిల్లలు ఇంటికి వెళ్తలేరా, వెళ్ళట్లేరా, లేదు పిల్లలు ఇంటికి వెళుతున్నారు. మేము నీరు తాగుతున్నామా, అవును మీరు నీరు తాగుతున్నారు. సో మీరు క్వశ్చన్ ఆన్సర్ అబ్జర్వ్ చేసి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అయితే దాన్ని ఆన్సర్ చేసుకొని ఆ టెన్షన్ బట్టి హెల్పింగ్ వర్బ్తో ఈచ్ వర్డ్ మీనింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, ఆన్సర్ నుండి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకోండి, అంతే ఈజీగా మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.